హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ క్యాబేజీ, టమాటా, ఆలుగడ్డ, మిర్చి, ఉల్లిగడ్డ, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, చిమిర్చి, ఆనియన్, కొన్ని శనగలండి, నానబెట్టిన శనగలు, అల్లం పేస్ట్, సాల్ట్, ఆలుగడ్డలండి, ఒక 2 మినిట్స్ మగ్గాక కొద్ది కారం వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఆలుగడ్డ నూనెలో ఉడికాక కారం వేసుకోవాలండి. క్యాబేజీ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుంది. క్యాబేజీ ఉడికాక ఇలా టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. టమాటా వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ క్యాబేజీ చపాతీకి, పూరీకి బాగుంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. క్యాబేజీ కాంబినేషన్లో టమాటా చారు కూడా బాగుంటుందండి. ఈ టమాటా చారు కూడా డిస్క్రిప్షన్లో ఉందండి, చూసి చేసుకోండి అందరూ. ఇలా టమాటా ఉడికాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. క్యాబేజీ కర్రీ రెడీ. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు వెరైటీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.